మిమ్మల్ని కరెక్షన్ చేసే వాళ్ళు ఉంటే మీరు ధన్యులండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంతా అదే. మిమ్మల్ని హెచ్చరించు వాడిని మీరేం చేయొద్దు, తృణీకరించొద్దు. మిమ్మల్ని బాగు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సహించాలి, దాన్ని తీసుకోవాలి పాజిటివ్గా. నేను 30 ఏళ్ళ విశ్వాసం చెప్పాను మీకు. మే 30 నుండి 31 సంవత్సరాలకి ఎంట్రీ అవుతున్నా. సెలబ్రేషన్స్కు నేను అన్నీ సిద్ధం చేసుకుంటున్నా. మీరు చూడండి, 30 ఏళ్ళ అనుభవంలో ఎంతోమంది విశ్వాసులు బుద్ధి చెప్పారు. సువార్త విని రక్షించబడిన నేను హెబ్రోన్ నుంచి స్థానిక సంఘం ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు పక్కనే ఉంటుంది. ప్రొద్దుటూరు నేటివ్. పక్కన ఉన్న మా నాన్న వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కనుక ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం. సువార్తకి వెళ్ళాము. బహిరంగ సువార్తల్లో 10 వచనాలు చెప్పమంటారు కదా, చెప్పు నాయన సువార్త వచనాలని. ఒక వచనం తప్పు చెప్పాను. వెంటనే తీసుకున్నాడు పాటలు పాడి అన్నగారు, పట్టుమని 10 వచనాలు కూడా చూడకుండా చెప్పలేని వాడు చదివి MBBS డాక్టర్ అవుతాడంట అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఇప్పుడు నేనేమనాలి? అంకులు కొడుకు నేను ఇద్దరం క్లాస్మేట్, వారికి ఇంకా రక్షణ దొరకలేదు, ఇంకా రక్షణ పొందాలి. నేనేమన్నా దొరికినారా అనుకోలే నేను. అంకుల్ మీ కొడుకు కంటే నేను నయమండి, మీ కొడుకు లోకంలో ఉన్నాడు, నేను విశ్వాసిని సువార్తలో ఉన్నానండి అనలేదు నేను. చేసింది తప్పు పడినప్పుడు నోరు మూసుకోవాలి. దానికి మళ్ళీ మనము వాదోపవాదాలు, చర్చలు, డిబేట్లు, డిస్కషన్లు పెట్టకూడదు. తప్పు చేసామా నోరు మూసుకోవాలి. కొన్నిసార్లు మంచి చేసినా తిట్లు తింటా, అప్పుడు కూడా నోరు మూసుకోవాలి. కనుక నేను ఏం మాట్లాడలేదు, నోరు మూసుకున్నాను. దినాలు గడిచాయి. అనేక సందర్భాల్లో సేవకులు, యవనస్తుల లీడర్స్, సంఘ పెద్దలు వీళ్ళందరూ కరెక్షన్ చేశారు. ఈ స్థాయికి రావడానికి దేవుడు సాయం చేశాడు. కనుక హెచ్చరిక నీకు నాకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. అందుకే మొదటి తరము 2 తరాలు నేర్చుకున్నారు, రానున్న తరాలు నేర్చుకోలేకపోతున్నారు. అందుకే బహుశా మనం ఇలా అయిపోయామేమో అనిపిస్తుంది.